అందరికీ నమస్తే. ఇప్పుడంతా 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే ఎవరు, ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటారో తెలవని పరిస్థితి. అసలు నిన్నెవరో అంటున్నారు. సోమోజుగా ప్రెస్ క్లబ్‌లో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అది గవర్నమెంట్‌కు అపోజిట్‌లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని. సరే, వాళ్ళు అపోజిట్‌లో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళని మళ్ళీ స్వీకరించే పార్టీ బీఆర్ఎస్ అవుతుందా? బీఆర్ఎస్ స్వీకరిస్తుందా? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఈ చర్చలు జరుగుతున్న టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండ్రు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒక కామెంట్ అది. ఆ కామెంట్ చూసిన తర్వాత ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సీఎం రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఏందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. పోదేమో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పార్టీ ఫిరాయింపుల మీద. పార్టీ ఫిరాయింపుల గురించి చర్చలు సిద్ధాంతపరమైన భావజాలం. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే, విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి, ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి. కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వచ్చినాయి. సీఎం గారు ఏమంటున్నారు? సిద్ధాంతాలు లేకపోవడంతోన పార్టీ ఫిరాయింపులు పెరిగిపోతున్నాయి మన రాష్ట్రంలో, ఎస్పెషల్లీ తెలంగాణలో అంటున్నారు. అంటే 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు పార్టీ మారింది 10 మంది ఎమ్మెల్యేలే మన దగ్గర. ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలామంది చాలా పార్టీలు మారిండ్రు. అటు పోయినరు, ఇటు పోయినరు, అన్ని తిరిగిండ్రు. బీఆర్ఎస్లో చాలామంది చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళే పోయి బీఆర్ఎస్లో చేరిండ్రు. ఇదంతా జరిగింది. కానీ ఇక్కడ సిద్ధాంతాలు లేనిది ఎవరికి అనేది ఒక క్వశ్చన్. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రంటే బహుశా వాళ్ళకి సిద్ధాంతాలు లేకపోవడంతోన, సిద్ధాంతాలు అంటే విద్యార్థి రాజకీయాల నుంచి వాళ్ళు రాకపోవడంతోన, వాళ్ళకు పార్టీ సిద్ధాంతాలు అంటూ ఏమీ లేకపోవడంతోన వాళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వచ్చిండ్రు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్కి పోయిన వాళ్ళు కూడా అంతే, సిద్ధాంతాలు లేకపోవడంతోన, సిద్ధాంతాలు మర్చిపోయి, లేకపోతే సిద్ధాంతాలు అనేది వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు విద్యార్థి జీవిత కాలం నుంచి వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు లేని వాళ్ళు అనేది. రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారినాయనే. ఏదో ఒక పార్టీలో ఉంటే, ఏదో ఒక పదవి ఉంటే చాలు, పదవుల కోసమే పార్టీ మారుతున్నారు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న వర్షన్. కానీ ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే పరిస్థితి బాగలేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనీసం రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అన్న ఒక దానిలో వాళ్ళంతా ఉన్నారు, అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. కరెక్ట్ టైమ్లీ పేలిన బాంబు ఇది. కరెక్ట్ టైమ్లీ. ఇది ఎప్పుడో అసందర్భంగా మాట్లాడితేనేమో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుంటుండే. కానీ ఇప్పుడు దానం నాగేందర్ ఎట్లాంటి కామెంట్ చేసిందో చూసినాం కదా. ఆయన మళ్ళీ రెస్పాండ్ అయిన దానం నాగేందర్. హైడ్రా విషయంలో నా అభిప్రాయం మారలేదు. హైడ్రా విషయంలో హైడ్రాను వెనక్కి తీసుకోవాల్సిందే. ఇది ప్రభుత్వం పునరాలోచించాలి హైడ్రా విషయంలో అని ఆయన మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్కి అగెనిస్ట్గా. మిగతా ఎమ్మెల్యేలు, పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు గాంధీ, తర్వాత శ్రీహరి, వీళ్ళిద్దరూ ఫిక్స్డ్, వాళ్ళు కాంగ్రెస్లోనే ఉండిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే గాంధీ ఏమో బెనిఫిషియరీ అనే చర్చ నడుస్తుంది. కడియం శ్రీహరి ఏమో వాళ్ళ బిడ్డ ఎంపీ కాబట్టి ఆయన కాంగ్రెస్లో ఉంటాడు అని. కానీ మిగతా దానం నాగేందర్ కాక ఇంకా మిగతా 7 మంది ఎమ్మెల్యేలు, డాక్టర్ సంజయ్ని చూస్తున్నాం మనం, జగిత్యాల ఎమ్మెల్యే. ఆయనకు ఇంటి పోరు, సవతి పోరు, 2 పోరులు అయిపోయినాయి. ఒక పక్క జీవన్ రెడ్డి పోరు, ఇంకో పక్క బీఆర్ఎస్ వాళ్ళ పోరు. ఇంటి పోరు, సవతి పోరు, 2 పోరులు అయిపోయి అసలు డాక్టర్ సంజయ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ కనీసం వీళ్ళ ఈ పార్టీ మారి వచ్చిన ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హక్కున చేసుకోలేకపోయింది. లేకపోతే కాంగ్రెస్లో వాళ్ళు ఇమడలేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ప్లస్ కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్తులో మనం గెలవమేమో, ఓడిపోతామేమో అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చిన తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఈ కామెంట్ చేయడం వెనుక అంతర్యం ఏంటి? ఈ 10 మంది ఎమ్మెల్యేలను పలసం చేసే ప్రయత్నమా? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇక పోతారు, కాంగ్రెస్లో ఉండరు, ఇక వీళ్ళ ఇజ్జత్ తీయాలని డిసైడ్ అయ్యిందా? లేకపోతే వీళ్ళు పోవాలనే అట్లా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఇంకా ఉండి రోజు తలనొప్పి కన్నా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వదిలించుకోనికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఈ 10 మంది ఎమ్మెల్యేలతోన కాంగ్రెస్కి వచ్చిన లాభం ఏమీ లేదు. కాంగ్రెస్కి వచ్చిన లాభం లేదు. అదే వేదిక మీద అది ఒక వేదిక, అదొక బుక్ రిలీజ్ సంబంధించిన వేదిక. అదే వేదిక మీద కాంగ్రెస్ 65 మంది, మిగతా వాళ్ళంతా ప్రతిపక్షమే అని కూడా కామెంట్ చేసిండ్రు. మీరు ఆ వీడియో కూడా చూడండి. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సంబంధం లేదు అని చెప్తున్నారు. చేర్చుకున్నది రేవంత్ రెడ్డి గారే.
ఆయన మేము కాంగ్రెస్లో చేరిండ్రు, కాంగ్రెస్ బలోపేతమైంది, త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పింది వాళ్ళే. బీఆర్ఎస్లో ఎవరు ఉండరు, నలుగురు తప్ప, వాళ్ళు కూడా వచ్చి చేరుతారు అని చెప్పి మాట్లాడుకున్నది వాళ్ళే. కానీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ 65 మంది అంటున్నారు. మళ్ళీ ఈ 10 మంది ఎవరు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు కన్నతల్లి ఎవరు, సవతి తల్లి ఎవరు వీళ్ళకి? వీళ్ళు ఏ తల్లి దగ్గర పోవాలి ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ వీళ్ళని వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండా అనేది ఇప్పుడు చర్చ. కరెక్ట్గా ఆయన మాట్లాడిన రోజే జగిత్యాల ఎమ్మెల్యే వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి పెద్ద లొల్లైంది. అధిష్టానం ఎప్పటి నుంచో చెప్తుంది, ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోండి, మీరు చేర్చుకుంటే 26 మందిని చేర్చుకోండి, లేకపోతే ఆ 10 మంది ఎమ్మెల్యే వెనుకకు పంపండి అని పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కడియం శ్రీహరి వాళ్ళందరూ జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద హైకోర్టులో కేసు నడుస్తున్న టైంలో ఢిల్లీ పెద్దలు చెప్పిన మాట ఇది. మీరు అనవసరంగా పెట్టుకొని పొద్దుగా లేచి మీరు రాజ్యాంగం ముక్కు కొట్టుకొని తిరుగుతున్నాం, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఏఐసిసి మేనిఫెస్టోలో కూడా పెట్టినాం, 10th షెడ్యూల్ సవరిస్తాం, ఎవరైనా పార్టీ మారితే ఎంబడే ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవులు పోయేటట్లు మేము చట్టం తీసుకొస్తామని కూడా చెప్పినాం. మీరేమో ఉల్టా చేస్తున్నారు, ప్లస్ అనవసరంగా గొడవ అవుతుంది. నేషనల్ మీడియా మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద డిబేట్లు పెట్టింది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ముక్కు పట్టుకొని తిరగడం ఏంది, అధికారం ఉన్న కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రంలో వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి జాయిన్ చేసుకోవడం ఏంది? ఈ పెద్ద ఇష్యూ అయిపోయి అప్పటి నుంచి ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమైంది. అప్పటి నుంచి, అంతకుముందు బాగానే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారు. ఎవరు నమ్ముకొని అయితే 10 మంది ఎమ్మెల్యేలు పోయినరో ఇప్పుడు ఆయననే రివర్స్ మాట్లాడుతున్నాడు, సిద్ధాంతాలు లేవు, పాడు లేవు వీళ్ళకని. నిజానికి సిద్ధాంతాలు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాయా లేవా? రేవంత్ రెడ్డి కూడా సిద్ధాంతాలు లేని వ్యక్తిగానే మనం భావించాలి. పార్టీ మారిన అందరూ పార్టీ మారిన వాళ్ళే, కేసీఆర్ కూడా పార్టీ మారిన వ్యక్తే ఒకప్పుడు ఎప్పుడో. కానీ సిద్ధాంతాల గురించి ఎందుకు మాట్లాడిన? అందుకే అంటున్నా, పార్టీ మారడం అనేది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది, ఎప్పటి నుంచో ఇవంతా నడుస్తుంది. కానీ ఇప్పుడు సిద్ధాంతాలు లేని వాళ్ళే పార్టీ మారతారన్న విధంగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళు ఉండాలనా, లేకపోతే శంకరగిరి మాన్యాలు పట్టుకోవాలనా? అట్లే అనిపిస్తుంది. వాళ్ళంతా ఇప్పుడు అసలు ఇక వాళ్ళ మీద ప్రభుత్వ పెద్దకున్న అభిప్రాయం చూసిన తర్వాత వాళ్ళు ముఖం ఎడబెట్టుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళేదో జగిత్యాల ఎమ్మెల్యే అంటున్నాడు కదా, కాంగ్రెస్లో ఉండ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటా అని డాక్టర్ సంజయ్ టైంకి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే బట్టి విక్రమార్కనో నమ్ముకొని పోలే. కనీసం వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళ సొంత జిల్లాకు సంబంధించిన మంత్రులు, వాళ్ళ సొంత జిల్లా ఎమ్మెల్యేలో పార్టీ సీనియర్ నేతలకు చెప్పలే, డైరెక్ట్ జూబ్లీస్కి వెళ్ళాలి, రేవంత్ రెడ్డితో కండువా కప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళంతా ఎవరు కనిపిస్తలేరు, వాళ్ళంతా మొత్తం కనుమరుగైపోతున్నారు. ఆ ఎమ్మెల్యేలంతా కనుమరుగైపోయారు. ఆ కనుమరుగవుతున్న తరుణంలో వాళ్ళంతా ఉంటారో పోతారో తెలియని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సిద్ధాంతాల గురించి, ఈ పార్టీ ఫిరాయింపుల గురించి ఈ కామెంట్ చేయడం ఏందన్న చర్చ మాత్రం కాంగ్రెస్లో జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏంది మా పరిస్థితి అని మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో కనిపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.